శ్రీ వెంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. భాస్వత్చంద్రమసౌ యదీయనయనే భార్యా యదీయా రమా, యస్మాద్విశ్వశ్రురప్యభూర్యమికులం యధ్యానయుక్తం సదా. నాథోయో జగతాం నగేంద్రదుహితిర్నాథోపి యద్భక్తిమాన్, తాతోయో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. పారంపర్యక్రమప్రాప్తో నిత్యానుష్ఠానతత్పరః గుర్వనుజ్ఞారతః శ్రీమాన్ అభిషేకసమన్వితః సుందరः సుముఖः శాంతः కులీనः సులభో వసీ మంత్రతత్రార్థ తత్వజ్ఞో నిగ్రహానుగ్రహ క్షమః. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అని అంటాడు అన్నమాచార్య స్వామి. మానవ జీవితానికి ఒక ఉన్నతమైన స్థితి కలగాలి అని అంటే భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం కలగాలి అని అంటే ఆ భగవద్ అనుగ్రహాన్ని కలిగించేటువంటిది భగవాను యొక్క నామము, మంత్రం. ఈ రెండింటిలో ఏదైనా సరే ఉత్తమమైన స్థితిని కలిగిస్తుంది. మన సనాతనమైనటువంటి ఈ ధర్మంలో మహర్షులు, మహాత్ములు, యోగులు, ఆచార్యులు, సిద్ధపురుషులు అందరూ కూడా కొన్ని కోట్ల మంత్ర జపం చేసి ఆ శక్తిని సమాజక్షేమానికి ఉపయోగించారు. ఆ శక్తిని గ్రంథ రూపంలో అందించారు. ఇంకా అనేకమైనటువంటి పనులు చేశారు. వాటికి కారణం ఈ మంత్రము. మననాత్ త్రాయతే అంటే నిరంతరం మననం చేయడం ద్వారా మనల్ని రక్షిస్తోంది అని. మనం నారద మహాపురాణంలో ఎన్నో విశేషాలు నారద మహర్షి అడుగుతూ ఉంటే సనత్కుమారుడు వారు చెప్పినట్టుగా ఆ విషయాన్ని నైమిషారణ్యంలో సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్తాడు. మనకు 18 పురాణములున్నాయి, 18 ఉపపురాణాలున్నాయి, ఉప పురాణములున్నాయి. ఇలాగ 90, 100 దాకా కూడా ఉన్నాయి. వీటన్నింటిలో అనేక విషయాలను మానవ జీవితానికి కావలసినటువంటి
మనుష్యులైన వాడు ఎలాగ ఉండాలి, సమస్త మానవ జాతిని దృష్టిలో పెట్టుకొని వారికి తగినటువంటి విధానాలతో మనుష్యులు మహోన్నతులు ఎలాగ కావాలి, మహర్షుల యొక్క తపన ఇది. ఈ 18 మహాపురాణాలలో బ్రహ్మపురాణంలో ఈ జగత్ సృష్టికి కారణభూతమైది అనేది చర్చించారు. అనేక విషయాలు ఈ సృష్టికి కారణం బ్రహ్మతత్వం. ఆ తర్వాత చర్చించారు పద్మపురాణం, మహావిష్ణువు యొక్క నాభికమల సంజాతం. ఆ పద్మం ఇది కారణం. ఈ పద్మం దానికి ఆధారం బ్రహ్మ, అక్కడి నుంచే వచ్చాడు కదా. ఈ పద్మం అనేది దేని నుంచి వచ్చినది? ఆ విష్ణుతత్వం నుంచి. అందుకని ఆ విష్ణు పురాణం, విష్ణు ధర్మోత్తరము దానికి అనుబంధమే. 23,000 శ్లోకాలు వస్తాయి మొత్తం కలిపి. అంటే దాన్ని కూడా కలుపుకుంటేనే దాంట్లో అనేక ధర్మశాస్త్ర విషయాలు, శాస్త్ర విషయాలన్నీ కూడా వస్తాయి. అంటే సకల శాస్త్రాలని సామాన్య మానవుడికి కూడా పరిచయం చెయ్యాలి. ఇది వ్యాస మహర్షి యొక్క గొప్ప ఉద్దేశ్యం. ఏదో కేవలం పండితులకో ఎవరెవరికో కాకుండా అతి సామాన్యుడికి కూడా ఇదిగో ఇన్ని విజ్ఞాన విషయాలు ఉన్నాయి. విష్ణు ఆ పురాణం, ఆ తర్వాత వాయు పురాణం, భాగవతం, ఇలా ఈ క్రమంలో 6వది నారద మహాపురాణం. పరమ భాగవతోత్తముడు నారద మహర్షి అంతటా సంచరిస్తాడు, అన్ని విషయాలు తెలుసుకుంటాడు, లోకానికి మేలు కలిగించే విధంగా ప్రవర్తిస్తాడు. అట్టి నారద మహాపురాణంలో సనత్కుమారుల వారిని దర్శించి గంగా తీరంలో ఆయన్ని అడుగుతూ ఉంటే ఒక సామాన్యుడిలాగా మనం అడిగినట్టు అడుగుతూ ఉంటాడు. మనుష్యులైన వాడు ఎలాగ తరించాలి, సుఖయోగి చరిత్ర, గంగావతరణం, ఇవన్నీ అడిగాడు. ఇవన్నీ మనం తెలుసుకున్నాం. మనస్సు యొక్క విచిత్రమైనటువంటి స్థితి ఎలా ఉంటుంది. ఆ భరత మహారాజు చరిత్ర, జడభరతోపాఖ్యానం, ఒక చిన్న పొరపాటు వ్యామోహానికి గురైతే 2 జన్మలలో ఆ యోగ స్థితి నుంచి క్రిందకు దిగి భ్రష్టత్వాన్ని మళ్ళా ఉత్తమ స్థితికి ఎలాగ వెళ్ళాడు. ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అధ్యాత్మ ధర్మాలు, విశేషాలు చెప్పమని అంటాడు. ఈ శరీరం యొక్క స్థితి ఏంటి, జీవుడికి ఈ పాశ బంధం ఛేదనం ఎలాగ జరుగుతోంది అని అంటే ఈ మంత్ర దీక్ష అనేది ఉండాలయ్యా అని ఇష్టసిద్ధిని కలిగించేటువంటిది దీక్షా విధిని గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఏ ఆసనాలు ఎలాగ ఉండాలి, ఎలాంటి ఆసనాలలో యోగాభ్యాసంలో మనకు ప్రారంభకావస్థలో వస్తుంది కదా. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి, 8 విభాగాలతో వచ్చేటువంటిది యోగ సూత్రాలు పతంజలి చెప్పాడు. వాటిల్లో మనకు ఆసనం ఇష్ట కుదిరితే కానీ నిష్ట కుదరదు. అని మనం శరీరాన్ని దృఢంగా ఎలాగ ఉంచుకోవాలి, ఆసన సిద్ధి దానికి ఉపయోగపడుతుంది. 3 గంటల పాటు మనం ఒక ఆసనం మీద కూర్చుంటే ఆసన సిద్ధి అయినట్టు అని చెప్పారు. మరి ప్రాణాయామం ద్వారా మానసికమైనటువంటి మనశ్చాంచల్యాన్ని పోగొట్టుకొని నాడీ శుద్ధి ద్వారా ఇలాగ ఆహార నియమాదుల ద్వారా చిత్తాన్ని సంస్కరించుకొని ఆ మనస్సుకి ఉన్నటువంటి విక్షేపం, ఆవరణం ఇవన్నీ కూడా కప్పివేస్తాయి జ్ఞానాన్ని. అవి తొలగించుకొని ఏ విధంగా నడిస్తే ఆ పరతత్వ జ్ఞానం కలుగుతుందో 4 పాదాలలో పతంజలి మహర్షి బుద్ధుడి కంటే ఇంకా ముందువాడు. ఆయన చక్కగా పతంజలి యోగ సూత్రాలు చాలా అద్భుతంగా చెప్పాడు. అవన్నీ కూడా సంక్షేపంగా మనకి ఎలాగ ప్రతి పురాణంలో కూడా వస్తాయి.
కాబట్టి ఇలాగ సావధాన మనస్కుడై కూర్చొని జపం చేస్తే అన్ని సిద్ధులు కలుగుతాయి అని కొన్ని ముద్రలు కూడా చూపించారు. అయితే ఇవన్నీ ఎవరి దగ్గర నేర్చుకోవాలి? పుస్తకాలు చూసా, లేకపోతే యూట్యూబ్ చూసి నేర్చుకోవచ్చా అంటే అవి కాదుగా. పారంపర్యంగా ఒక గురువు ద్వారా పరంపరగా రావాలి. ఆ గురువు కూడా శిష్యుణ్ణి శాసించేవాడై ఉండాలి. అక్కడ వాడికి వచ్చేటువంటి సంశయాలను తొలగించేవాడై ఉండాలి. ఇలాగ వేదాధ్యయన సంపన్నుడై ఉండాలి. విష్ణు ఆచార్యో విష్ణు భక్తో విమత్సర, విష్ణు భక్తుడై ఉండాలి. వేదాన్ని విశ్వసించేవాడై ఉండాలి. మాత్సర్యరహితుడుగా ఉండాలి. గురువు యొక్క లక్షణాలు నిత్యానుష్ఠాన తత్పరుడై ఉండాలి. దీన్ని చెప్పడానికి గురువు అనుజ్ఞ పొంది ఉండాలి. మనం చెప్పుకున్నాం, సరైనటువంటి స్థితి లేకుండా ఉంటే ఏమవుతుంది? లోకానికి చాలా ప్రమాదం కూడా అవుతుంది. కాబట్టి గురువు అనుజ్ఞ ఏమిటి? గురువులు మనకు ఆ యోగ్యత ఉంటే వీళ్ళు సాధన చేసి సిద్ధస్థితిని పొందితే ఆ గురువులే చెప్తారు, ఇక నీవు లోకంలో నీ మీద గురుభావం ఉన్నవారికి ఉపదేశం చెయ్యని. అందరికీ ఆ ఉపదేశార్హత ఉండదు. ఉపన్యాసాలు చెబితే కాదది, దానికి అనుష్ఠానం ఉండాలి. శాంతులు, సుందరుడు, సుముఖులు, సులభులు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు, మంత్రతంత్రార్థ తత్వాలు తెలిసినటువంటి వాడు, ఆశ లేనటువంటి వాడు, నిరంతరం మననం చేసేటువంటి వాడై ఉండాలి. ఆ మంత్రాన్ని మననం చేసేటువంటి వాడు, అంతరింద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడై ఉండాలి. హితాన్ని పలికేవాడై ఉండాలి. వివేకం కలిగి ఉండాలి. తత్వ నిశ్చయ జ్ఞానం కలిగి ఉండాలి. తత్వాన్ని చెప్పడంలో ఏమిటి తత్వం? జీవుడి యొక్క స్థితి ఏమిటి? ప్రపంచం యొక్క స్థితి ఏమిటి? పరమాత్మ తత్వం ఏమిటి? ఇది విశదీకరించి విపులీకరించి మనస్సుకి బాగా అవగాహన అయ్యేట్టు చెప్పగలిగిన వాడై ఉండాలి. వినయం కలిగిన వాడై ఉండాలి. సత్పురుషులను సేవించేవాడై ఉండాలి. ధ్యాన నిరతులై ఉండాలి. సంశయాలను తొలగించేవాడై ఉండాలి. గురువుగారు, ఇక్కడ నాకు కొంచెం సందేహంగా ఉన్నది అని నాకు కూడా అక్కడే సందేహంగా అనేవాడు మనకి ఎలాగ చెప్తాడు. కాబట్టి సర్వ సంశయాలు ఛేదించగలిగినటువంటి వాడై ఉండాలి. స్థిరమైన సంకల్పం కలిగినటువంటి వాడై ఉండాలి. కనుక ఇలాగ ఆశ్రమవాసి, ధ్యాన నిరతులు, మంచి సద్బుద్ధి కలిగినటువంటి వాడు, ఆచార్య లక్షణాలు చాలా చెప్పాడు. ఇంకా ఆచార్యుల యొక్క సంప్రదాయాలలో చాలా విశేషాలు చెప్పాడు. కనీసం ఇవి ఉండాలి. అయితే గురువుకైనా నియమాలు, శిష్యుడికి యోగ్యత, క్వాలిఫికేషన్ శిష్యుడికి ఏమి లేవా అంటే వీడికి కూడా ఉన్నాయి. ఆ గురువుకి ఏ లక్షణాలైతే ఉంటాయో శిష్యుడు కూడా పరమ శాంతుడై ఉండాలి. వినయం కలిగినటువంటి వాడై, శుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడై ఉండాలి. సర్వలక్షణ లక్షితుడై ఉండాలి. శమము దమము అంటే అంతరింద్రియ నిగ్రహం, మనశ్చాంచల్యం లేనటువంటి వాడై ఉండాలి. బాహ్యేంద్రియాలు కూడా నియమించినటువంటి వాడై ఉండాలి. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇవి ఎలాగ పడితే అలా కాకుండా ఏది తినకూడనివి, చూడకూడనివి, వినకూడనటువంటివి, చూడకూడని ఒక అశ్లీల దృశ్యాన్ని చూడటం చేత అజామిలుడు భ్రష్టుడయ్యాడు. వేదాంగ పరిజ్ఞానం కలిగిన వాడు. అలాగనే వెంకటాచల మహాత్మ్యంలో కలియుగ ఆరంభంలో మాధవుడు అనేటువంటి వాడు కాళహస్తిలో పుట్టి పెరిగిన ఒక సద్బ్రాహ్మణుడు. ఆయన కూడా అంతే, ఒక అశ్లీల దృశ్యాన్ని చూసి మనస్సు చెడిపోయి భ్రష్టుడై మళ్ళా ఇక్కడికి వచ్చి ఆ పిచ్చివాడై తిరుగుతూ ఇక్కడికి వచ్చి ఆ కొండ మీద అడుగు పెట్టడంతోనే ఆ పాప కర్మలన్నీ కూడా కాలిపోతే అప్పుడు ఆయన వల్లనే బ్రహ్మగారు అంటారు, అజామిలులాగా నిన్ను భగవంతుడు అనుగ్రహించాడు. అహేతుక కారుణ్య దయా సింధు అట ఆ పరమాత్మ శ్రీయపతి శ్రీనివాస స్వామి. ఈ కొండ మీద అడుగు పెడితేనే చాలు సర్వ పాపాలు కూడా కాల్చివేయబడతాయి. ఆ విశ్వాసం మనలో ఉండాలి.
అంతేగాని అవి పోతాయి కదా మళ్ళా చేద్దామని కాదు. ఇప్పుడు తెలుసో తెలియకో చేశాం, అవన్నీ పోయాయి, ఇక మీద నేను చాలా పవిత్రమైనటువంటి స్థితిలో ఉంటాను అని సంకల్పించుకోవాలి. శుద్ధమైన దేహం కలిగి ఉండాలట. శౌచం, ఇంద్రియ నిగ్రహం, సర్వమానవులకు అహింస, సత్యం, అస్తేయం, అపరిగ్రహం, ఇవి 8 గుణాలు సర్వమానవులకు చెప్తాడు. మనువు చెప్తాడు, గౌతమ మహర్షి, యాజ్ఞవల్క్యాదులు అందరూ కూడా చెప్పారు. ఇలాగా శమదమాది సాధనాలు కలిగిన వాడై ఉండాలి. శ్రద్ధ కలిగినటువంటి వాడై ఉండాలి. మంత్రం మీద, మంత్రార్థం మీద, గురువు మీద, ఆ గురువు పరంపర మీద ఒక విశ్వాసం ఉండాలి, శ్రద్ధ ఉండాలట. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధయా దేయం. మనకు వేద శాసనమే ఉన్నది, ఇవి ఏ పని చేసినా శ్రద్ధగా చెయ్యి, అశ్రద్ధతో చేయవద్దు. దానం కానీ పూజ ఏ పని చేసినా మనకు లౌకికంగా కూడా మనలో స్కిల్స్ అంటాం కదా, నైపుణ్యం పెరగాలి అంటే అది శ్రద్ధతో చేస్తే ఈ పని వీడే చెయ్యగలడు అనే స్థితి నీకుంటేనే సమాజంలో ఒక విలువ, లేకపోతే ఏం లేదు, వీడు కాకపోతే ఇంకోటి విలువమంటారు. కాబట్టి శ్రద్ధతో చేయాలి. ఏ పని చేసినా స్థిరమైన సంకల్పం కలిగిన వాడై ఉండాలి. గురువు మీద విశ్వాసం ఉండాలట, పరంపర మీద. అది లేకపోతే ఈ గురువు ఏమి ఉపయోగం లేదండి, ఏమి మహిమలేవి చూపించడం లేదు, లేకపోతే ఇంకేదో మనకు అనుకోగానే అన్నీ వచ్చేసేయాలి సాధన చేయకుండానే, అది సరికాదట. స్థిరమైన సంకల్పం, మొదట్లోనే నీకు ఆ విచక్షణ వివేకం ఉండాలి. ఆ సంప్రదాయము, ఆ గురువు, ఆచార్యుడు తాను ఆచరిస్తూ ఆచరింపజేసేటువంటి వాడు. అంతేగాని ఏదో ఇవన్నీ చేయండి, ఏవి మహా పెద్ద పెద్దవన్నీ చెప్పేసి ఇవి చేయండి అని వాడు చేయకుండా ఉండేటువంటి వాడు సరైనది కాదు. కనుక శుద్ధమైన శుచిత్వం ఉండాలి. ఆహార విహారాలు కూడా పవిత్రంగా ఉండాలట. మనం దీక్ష అని అంటే చూస్తూ ఉంటాం, ఒకప్పుడు దీక్ష అంటే ఎంతో నియమనిష్టలతో ఉండేటువంటి స్థితి. ఇప్పుడు దీక్ష వాడు ఎక్కడైనా తినటం తిరగటం అది దీక్ష అవుతుంది, మామూలు దానికంటే ఇంకా ఏమిటి నీది. కాబట్టి దీక్ష అనేటువంటిది ఒక చక్కని స్థితిలో ఆహార విహారాలు ఒక క్రమం ఉండాలిట, ధర్మబుద్ధి ఉండాలి, శుద్ధమైన మనస్సు ఉండాలి, దృఢమైన వ్రతనిష్ట ఉండాలట. శాంతో వినీత శుద్ధాత్మ సర్వలక్షణ సంయుత సమాధి సాధనోపేత శ్రద్ధావాన్ సుస్థిరాశయ శుద్ధదేహోన్నపానాధ్యై ధార్మిక శుద్ధమానస. ఛాందోగ్యంలో అంటారు, ఆహార శుద్ధౌ సత్వశుద్ధి. ఆహారం మనం తినే ఆహారాన్ని బట్టి ఆలోచనలు ఏర్పడుతాయి. శ్రీభాష్యంలో భగవద్ రామానుజాచార్య స్వామి వారు సాధన సప్తకమని చెప్తారు, దానిలో కూడా ఇవి రావటం జరుగుతోంది. కాబట్టి ఆహారం, ధార్మికమైన బుద్ధి, దృఢమైన నియమం, కృతజ్ఞత, చేసిన మేలు మరవకూడదట. పాపభీతి కలిగినటువంటి వాడై ఉండాలి, పాపానికి భయపడాలి. మనల్ని చూస్తే పాపం భయపడటం కాదు, దాన్ని చూసి మనం భయపడాలి. అయ్యో ఇది పాపం కదా, పాపభీతో దైవభీతో ఏదో ఒక భయం, పాపపు పనులు చేయటానికి భయపడాలట. గురు ధ్యానంలో, స్తోత్రంలో, కథాసేవనంలో, భగవత్ కథా శ్రవణం చేస్తూ ఉంటే మనలో సాత్వికత ఉద్బుద్ధం అవుతాయి. ఇలాంటి వాడు శిష్యుడుగా, శిష్య లక్షణాలు ఇవి, గురువు లక్షణాలు అవి. ఇలా కానిటువంటి వాడు గురువుకి దుఃఖాన్ని కలుగజేస్తాడు, వాడు వీడు మునిగిపోతారు. సరైన శిష్యుడు కాకపోతే, సరైన గురువు కాకపోయినా చాలా ప్రమాదం. అందుకని గురువు యొక్క స్థితి ఎంతటిదో శిష్యుని యొక్క స్థితి కూడా. అంటే మన బరువు బాధ్యతలు మొత్తం ఆ గురువులంటే కూడా మనకు 5-6 రకాల అక్షరాభ్యాసం చేసిన వారు గురువులే, మనకు వివేకాన్ని చెప్పేవారు గురువులే, మంత్రాన్ని ఉపదేశించేవాడు సూచక గురువు, బోధక గురువు,
గ్రంథ గురువు ఒక గ్రంథాన్ని పురాణ విశేషాలని ఉపదేశించాడనుకోండి, రామాయణ భారత భాగవతాలు, అది కూడా ఉపదేశం పొంది చెయ్యాలి అని, అది వారి పురాణ గ్రంథ గురువులు. అలాగే మంత్రోపదేశం చేస్తారు వారు మంత్ర గురువులు. అలాగనే తత్వాన్ని ఉపదేశిస్తారు. ఇవన్నీ కూడా మనస్సు శుద్ధం చేసి పవిత్రీకరించి తత్వాన్ని, అందరికీ జ్ఞానం కాదు, ఆ జ్ఞాన యోగ్యత కలిగిన వారు చాలా తక్కువ ఉంటారు. అందుకనే గురువులు, నిజమైన గురువులు ఏం చెప్తారు? సత్కర్మలు చేయమంటారు, నియమపాలన చేయమంటారు. మంత్ర దీక్ష తీసుకొని ఆ మంత్రాన్ని లేదా నామం, మనం మొదట్లో చెప్పుకున్న హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్త్యేవ 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 గతిరన్యథ అని ఆ హరినామం కలిసంతరణ ఉపనిషత్తులో చెప్పిన ఒక మంత్రం అది. అయితే మంత్రం అయితే ఎలాగండి అని అంటే దాన్ని నామంగా కూడా శుచిర్వా అశుచిర్వా, శుచిగా ఉన్నా అశుచిగా ఉన్నా సర్వకాల సర్వావస్థలలో నీవు చేయవచ్చని ఉపనిషత్తే చెప్తోంది. అది నామంగా మంత్రంగా కూడా రోజుకి 16 మాలలు చేస్తే అది హరే రామ నామ మంత్రాన్ని నామాన్ని జపిస్తే 3.5 కోట్లు చేస్తే చాలా విశేషం అన్న. అది చాలా అసాధ్యమైన విషయం. అంటే ఆ యోగ్యత నిజంగా పెట్టుకొని చేస్తే రోజుకి 6-7 గంటలు చేస్తే 13 ఏళ్ళు 14 ఏళ్లలో అవుతుంది ఆ దీక్ష అనేట. అది గురువు ద్వారా వస్తే ఇంకా మనకు బాగా ప్రరోచన కలుగుతుంది. కనుక ఇక్కడ సనత్కుమార మహర్షి ఆ గురు లక్షణాలు, శిష్య లక్షణాలు చెప్పి ఆ శిష్యుణ్ణి పరీక్షించి మంత్రశోధన చెయ్యాలి అని, ఆ మంత్రాన్ని ఎలాగా చెప్పాలి అనేదాన్ని కూడా గురు పాదుకలకు నమస్కరించి శిష్యుడు ప్రార్థించాలి. అస్మద్గురోహో స్వామి నన్ను అనుగ్రహించవయ్యా, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. చాలా ప్రసిద్ధమైన శ్లోకమే ఈ నారద పురాణాల్లో శ్లోకాలే మనవారు బాగా చక్కగా చూపించారు. కాబట్టి ఆ గురువుని చక్కగా ప్రార్థించాలి, స్వామి నన్ను అనుగ్రహించవయ్యా అని. ఆ తర్వాత నమోస్తు గురవే తస్మాత్ ఇష్టదేవ స్వరూపిణే అని, ప్రకాశానాం ప్రకాశాయ జ్ఞానినాం జ్ఞానరూపిణే పురస్తాత్ పార్శ్వయో పృష్ఠే నమస్తుభ్యం ఉపర్యథః అని ఇలాగా పాదుకా మంత్ర స్తోత్రాన్ని చక్కగా స్మరించాలి. ఈ దివ్యమైనటువంటి విఘ్నాలను పోగొట్టుకొని ఒక సర్వభద్ర మండలాన్ని కల్పించి సూర్యమండలాన్ని భావన చేసి ఆ వన్హికళలని పూజించి కుంభంలో చంద్రకళలను ఆవాహన చేసి సూర్యకళలు, సూర్యుడికి కూడా కొన్ని ఉన్నాయి. ధూమ్రార్చి, ఊష్మ, జ్వలిని, జ్వాలిని, విస్ఫులింగిని, సుశ్రీ, సురూప, కపిల, హవ్యవహ, కవ్యవహ అని అగ్ని కళలు. మనం దేవాలయంలో కూడా ఆ బింబ ప్రతిష్టలో ఈ సూర్యకళలు, చంద్రకళలు, అగ్ని కళల్ని ఆవాహన చేస్తారు మంత్రపూర్వకంగా. అలాగనే సూర్యకళలు అమృత, మానద, పూష, తుష్టి, పుష్టి, రతి, ధృతి, శశిని, చంద్రిక, కాంతి, జ్యోత్స్న, శ్రీ, ప్రీతి, అంగద, పూర్ణ, పూర్ణామృత అనేవి చంద్రకళలు. 16 కళలు అంటారు కదా. ఇలాగా వాటిని ఉంచి ఇలాగ శిష్యుడికి ఉపదేశం చేయవలసినటువంటి ఆ మంత్రాన్ని గురువు చక్కగా ముందు పఠించాలి. ఆయన నీవు ఇక ముక్తుడవయ్యావు, జనన మరణాల నుంచి నీవు బయటపడినటువంటి వాడవు అయ్యావు అని ఆ గురువు శిష్యుడికి ఆశ్వాసన కలిగిస్తాడు. మూలాది బ్రహ్మరంధ్రాంతం మూల విద్యాం విభావయేత్ అని చాలా విశేషాలు చెప్పారు. ఇలాగ గురుపాదుకా మంత్రాన్ని కూడా స్మరించాలి. ఆ
ప్రార్థన చేయాలి. త్రైలోక్య చైతన్యమయాదిదేవ శ్రీనాథ విష్ణో భవదాజ్ఞయైవ ప్రాతః సముత్థాయ తవ ప్రియార్థం సంసారయాత్రాంతనువర్తయిష్యే అని 3 లోకాలకు చైతన్యాన్ని ప్రసాదించే ఓ ఆదిదేవా శ్రీనాథ మహావిష్ణు, నీ ఆజ్ఞ చేతనే ప్రాతకాలంలో లేచి నీ ప్రీతి కోసం సంసార యాత్రని అనువర్తిస్తున్నాను అని ఇలాగ స్మరించి ఈ మంత్ర పఠనం చెయ్యాలి అని కూడా చెప్పారు. అజపా గాయత్రి అని గురువులు చెప్తారు. ఇది గురుముఖంగా తెలుసుకోవాలి. దాన్ని ఎప్పుడూ జపించాలి అని ఆ స్వామి యొక్క రూపాన్ని చక్కగా భావించాలి. ఆ భావనలో ఏ రూపాన్ని శ్రీసహితుడైన మహావిష్ణువు తెల్లగా ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని ఏ విధంగా స్మరించాలో చూపించారు. ప్రతిరోజు కూడా ఆ మంత్రాన్ని పొందినటువంటి శిష్యుడు ఏ విధంగా కాలాన్ని గడపాలి, సదాచార లక్షణాన్ని తెలుసుకొని ప్రతిరోజు కూడా నిత్య జీవితంలో అది ఆచరణలో కనిపించాలి. అంతేగాని ఏదో మంత్రం తీసుకున్నాం లేదా నామం తీసుకున్నాం అని కదలకుండా ఉండకూడదు అని ప్రతిరోజు కూడా నిద్ర లేవగానే ఏ విధంగా ఉండాలి, పాదాన్ని కింద పెట్టేటప్పుడే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమి ఇది భూమింతు సంప్రార్థ్య విహరేత్య యథావిధి. మనం ప్రతిరోజు నిద్ర లేవగానే చేయవలసిన మొదటి పని ఏమిటి అంటే కాలు కింద పెట్టగానే ఆ విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమి, అమ్మా భూదేవి భూమాత నీ మీద కాలు పెడుతున్నాను, మహావిష్ణు పత్నివి కదా నన్ను క్షమించు, నీ మీద నేను ఉమ్మి వేస్తున్నాను, రకరకాల పనులు చేస్తున్నాను, నన్ను క్షమించు అని భూమిని మనం ఒక తల్లిగా భావిస్తాం. ఆ తల్లికి నమస్కారం చేయాలి. ఆ తర్వాత తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి, గురువులకు నమస్కారం చేయాలి. వారున్నా లేకపోయినా వారిని భావన చేసి నమస్కారం చేయాలి. పతివ్రతలని భావించాలి. ఇలాగ నదీమాతలను స్మరించాలి. ఇలాగా లేచి ఏ విధంగా చేయాలి పూర్వం అంటే ఆ ఆచారకాండ అంతా కూడా చెప్తారు. ఇప్పుడు మన స్థితి అలాంటి స్థితికి లేము, మనం చాలా దూరం వచ్చేసాం. పాద ప్రక్షాళన చేసి దంత ప్రక్షాళన కూడా ఎలాగ చేయాలి, దంత కాష్టం వెనక ఇవన్నీ ఉత్తరేను ఇవన్నీ కూడా తీసి దాంతో ఆ పండ్లు దోమితే చిగుళ్ళు గట్టిగా ఉంటాయి, అవి కూడా చెప్పారు. దానికి ఆయుర్బలం ఇలాగా మంత్రాన్ని పఠన చేసి చెట్టు నుంచి కోసేటప్పుడు కూడా ఆ కొమ్మకు నమస్కారం చేసి తీయాలి అని జిహువల్లేఖో వాగ్భవేన మూలేన క్షాళయేన్ముఖం దేవాగారం తతో గత్వా అని ఇలాగా నాలుక ఎలా గీయాలి ఇవి కూడా చెప్పారు. దేశకాలౌచ సంకీర్త్య ప్రాణాయామం షడంగకై. దేశకాలాలు అని అంటే పరమాత్మ స్వరూపంగా మనం ఉన్నటువంటి స్థానం ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అని ఇలాగా క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వైశాఖ మాసే ఇలాగ దేశకాల కీర్తనం అన్నారు. ఇవి కూడా భగవత్ స్వరూపము అని భావించి స్నానం చేసేటప్పుడు కూడా గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి మీరంతా కూడా నేను ఎక్కడో ఉన్నా ఏ నీటితో స్నానం చేసినా ఈ నదీ జలాలైనటువంటి మీరంతా కూడా నేను స్నానం చేసే ఈ జలంలోకి రావాలి అని ప్రార్థించాలట. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకులు. ఇవి సజీవమైనటువంటి నదులు, జీవనదులు అని అంటే వీటికి ఎప్పుడు కూడా నీరు లేకుండా ఉండే స్థితి లేదు. ఒక్కొక్క నదిలో పుష్కరాలు జరుగుతాయి. ఇప్పుడు నర్మద పుష్కరాలు జరుగుతున్నాయి కదా, అలాగా వీటిలో నర్మద కూడా ఉన్నది. శరీరాన్ని చక్కగా
శుభ్రత పరుచుకొని ఆ స్నానం కూడా ఎలాగా విష్ణు పాదాల నుంచి వస్తుంది గంగా. ఆ గంగ హృదయంలోకి ప్రవేశిస్తోంది. శిరస్నానం చేసి అక్కడ లోపల ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొడుతోంది అని భావన చెయ్యాలట. ఇలాగ చేసి ఆయురారోగ్యం ఐశ్వర్యమపరిక్షయం శుభం సంతోష క్షాంతిరాస్తిక్య విద్యా భవతు వో నమః అని ఆ పరమాత్మని స్మరించి రక్షగావించి మానసికంగా భగవంతుడికి ఉపచారాలు చేసి ఆ భగవద్ ఆరాధన మానసికంగా చెయ్యాలట. ఇలాగా ఆ సర్వ ప్రాణులకు మాతృస్వరూపం ఆపో దేవతలు. నీటికి కూడా కొందరు దేవతలు ఉంటారు. వరుణాది దేవతలకు నమస్కారం చెయ్యాలి. ఆ జల నమస్కారం చేసి జలరూపీ నారాయణ, ఆ నారాయణుణ్ణి చక్కగా భావన చెయ్యాలి. అఘమర్షణ అంటే పాపని పోగొట్టేటువంటి కొన్ని సూక్తములు ఉన్నాయి. అవి అందరికీ కాదనుకోండి, వారు అవి పఠిస్తారు. మనం గోవిందేతి సదా స్నానం, గోవింద నామస్మరణతో స్నానం చేయాలి. కేశవ, నారాయణ, మాధవ అనే నామములతో జలప్రాసన చేసి శుభాసనంలో కూర్చొని గోవింద, విష్ణు అని కరప్రక్షాళన చేసి ఇలాగా ఆయా నామాలు చేసి ఈ మంత్రజపం ఎలాగ చేయాలో ఈ క్రమాన్ని చూపించారు. అలాగా ఆ భగవద్ ఆరాధన ఎలాగ చేయాలి దాన్ని కూడా మనకు చెప్పడం జరుగుతోంది. నిత్యము ఏ విధమైనటువంటి పుష్పాలతో స్వామిని ఆరాధించాలి అనేది కూడా చూపించారు. ఏ పుష్పాలతో స్వామి యొక్క ఆరాధన చేయాలి. ఆగమశాస్త్రంలో చెప్పిన విషయాలు, తంత్రశాస్త్ర విషయంలో చెప్పిన విషయాలు అన్నీ కూడా ఇక్కడ నారద పురాణంలో చెప్పడం జరుగుతోంది. స్వామి నీకు ఇదిగో మేము స్వభావ సుందరాంగాయ నానాశక్తి ఆశ్రయాయతే భూషణాని విచిత్రాన్ని కల్పయామ్యమరర్చిత. ఆ మహావిష్ణువుని మానసికంగా అయినా సరే భావన చేసి ఆయనకు రత్నమయమైనటువంటి సింహాసనాన్ని కల్పించి ఆయనకు ఉపచారాలన్నీ అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం ఇలాగా మనస్సులోనే అంటే కాలు కడుక్కోవటానికి నీరు, పుక్కిలించి ఉమ్మేయటానికి మంచినీళ్ళు త్రాగటానికి ఇవే అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము సంస్కృతంలో ఉన్నాయి కాబట్టి అవి ఈ భావాలతో మన ఇంటికి ఎవరైనా ముఖ్యమైన అతిథి వస్తే ఇప్పుడైతే వచ్చేవాడు టైం చూసుకొని వచ్చేసి ఆ 4 మాటలు చెప్పి పోతాడు. వెనకాల కాదు కదా. వాడు ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చేవారు, మంచినీళ్ళు తాగటానికి ఇచ్చేవారు. కూర్చున్న తర్వాత ఏవో అప్పుడు అసలైనటువంటి సంభాషణ. కాబట్టి అలాగ మన ఇంటికి మనకు ప్రియమైన అతిథి వస్తే ఎంత ప్రేమగా చూస్తామో భగవంతుడు కూడా మనకు చాలా ప్రియమైనటువంటి వాడు అని భావన చేసి ఆయనకు సమర్పించేటువంటి ఉపచారములకే మనం ఆరాధన, అర్చన అని చెప్పడం జరుగుతుంది. ఇలాగా ఏ పుష్పాలతో ఆరాధన, వస్త్ర సమర్పణ ఏ విధంగా చేయాలి, జపాక్షతార్కధత్తూరాన విష్ణేనైవార్పయేత్ క్వచిత్ అని. ఓ దేవా స్వామి, నీ మూర్తి శక్తి నీకంటే వేరు కాదు, భక్తానుగ్రహ కారకుడవయ్యా కృష్ణ అని ఆ స్వామి యొక్క దివ్య పరమానంద స్వరూపమైనటువంటి ఆ రూపాన్ని పాప వినిర్ముక్తి కోసం నేను అర్ఘ్యాన్ని కల్పిస్తున్నాను. సర్వకాలుష్య రహితుడివి, పరిపూర్ణ గుణాత్మకుడు అయిన నీకు మధుపర్కాన్ని సమర్పిస్తున్నాను. ఇలాగా అన్నిటినీ కూడా స్నానాది కృత్యాలన్నీ చేసి ఆయనకు ఆ చక్కగా మంచి వస్త్రంతో అద్దినట్టుగా ఇలాగ భావన చేసి భావన మాత్రం చేతనే సంతోషాన్ని పొందేటువంటి ఆ పరమాత్మని మానసికంగా ఇలాగ ఆరాధన చెయ్యాలి మనుష్యుడైనటువంటి వాడు. గృహే దేవాయతనేవా భక్త్యా భగవంతం నారాయణం అర్చయేతి తద్విష్ణో పరమం పదం గచ్చతి ఇది విజ్ఞాయతే అని మనకు వైఖానస భగవత్ శాస్త్రం కూడా చెప్తారు.
ఇంటిలో మనం భగవదారాధన చేయాలి. అలా కుదరదు కాబట్టి దేవాలయాల్లో కూడా చేయటం జరుగుతోంది. అలాగ మనుష్యులైనటువంటి వాడు ఏ విధంగా నడవాలో నారద మహాపురాణం చెప్తోంది. వాటిని మనం గ్రహించి కొన్నైనా మనం ఆచరణలో పెట్టే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణో ప్రవర్ధతాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.